Namaste, నేను యామిని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. ఉత్కంఠ రేపుతోన్న వైట్ హౌస్ ఫైట్. హిల్లరీ వైపే స్వల్పంగా మొగ్గు చూపుతోన్న సర్వేలు. అనర్హతపై త్వరలోనే నిర్ణయం. సుప్రీంకు నివేదించనున్న స్పీకర్ మధుసూదనాచారి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై టీ కాంగ్రెస్ మల్లగుల్లాలు. ఓటీపై నేతల్లో భిన్నాభిప్రాయాలు. డబుల్ బెడ్రూమ్ వాటా కోసం గొడవ. హైదరాబాద్ బన్సీలాల్ పేట్లో బిల్డింగ్ పై నుంచి పడి మహిళ మృతి. లైఫ్ జాకెట్ వేసుకునివ్వకుండానే షూటింగ్. స్టంట్ మాస్టర్ నిర్లక్ష్యంతోనే మాస్తిగుడి క్లైమాక్స్ ప్రమాదం. ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి విరాట్ సేన. ఇంగ్లాండ్ తో రేపటి నుంచే టెస్ట్ సిరీస్. టీఆర్ఎస్ తో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏమిటన్నది ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఫిరాయింపులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు కాంగ్రెస్ నేత శంకర్. దీంతో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వివరణ కోరింది సుప్రీంకోర్టు. అనర్హత కేసు విచారణకు రావడంతో స్పీకర్ తరపున ఏం సమాధానం చెప్పాలన్న దానిపై కసరత్తు జరిగింది. దీంతో తెలంగాణ స్పీకర్ సమాధానంపై సుప్రీంకోర్టు వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ నెలకొంది. రెండు రాష్ట్రాల్లో నయం చేసిన అరాచకాలు, ఆక్రమించిన భూముల వివరాలు, చేసిన దందాల చిట్టా రెడీ అయింది. ఈ లిస్టు మొత్తాన్ని ఇవాళ హైకోర్టుకు సమర్పించబోతున్నారు సిట్ అధికారులు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తర్వాత చర్యలు ఉండనున్నాయి. నయంను అడ్డం పెట్టుకుని అడ్డగోలు దందాలు చేసిన కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా కోర్టుకు సమర్పించబోయే లిస్టులో ఉన్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తర్వాతి చర్యలుంటాయి. దీంతో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాది నిన్న కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసుపై పిటిషనర్ కు అర్హత లేదండం సరికాదని, కీలక దశలో విచారణ ఆగిపోయిందని అన్నారు. పురోగతి లేనందునే కోర్టును ఆశ్రయించినట్టు పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణ ఇవాళకి వాయిదా పడింది. ఏపీలో జరుగుతోన్న టీడీపీ జన చైతన్య యాత్రలో ఇవాళ్టి నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొనున్నారు. 3 వారాల పాటు 9 జిల్లాల్లో తాను జన చైతన్య యాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు లోకేష్. రాజకీయం వేరు, వ్యాపారం వేరని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్ ఎలా చేయాలో జగన్ ను చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏఓబీ ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది. 12 యూనివర్సిటీలకు చెందిన 26 మందితో కూడిన విద్యార్థుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తొలి రోజు హుకుంపేట మండలం బాకూరులో మావోయిస్టు అగ్రనేత బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ కుటుంబంతో సమావేశమయ్యారు విద్యార్థులు. ఇవాళ కూడా ఈ టీం విశాఖ ఏజెన్సీలో పర్యటించనుంది. భారత్ లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే అధికారిక పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ద్వైపాక్షిక చర్చలకు భారత్ ను ఎంచుకోవడం గొప్ప విషయమని బ్రిటన్ ప్రధాని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, బ్రిటన్ పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించగా బ్రిటన్ కు వచ్చే భారత వ్యాపారులకు సులభతరమైన వీసా పాలన అందిస్తామని థెరిసా మే ప్రకటించారు. ఢిల్లీ జేఎన్యూ వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్ నజీబ్ అదృశ్యమై 25 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తమ ఆందోళన ఉధృతం చేశారు సహచర విద్యార్థులు. ఈ ఘటనపై యూనివర్సిటీ స్పష్టమైన ప్రకటన చేయలేదని వారు మండిపడ్డారు. కేంద్రం స్పందించి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కాలుష్యం ధాటికి గత కొన్ని రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా చిన్నారులందరికీ మాస్కులను పంపిణీ చేశారు. కాలుష్యం ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రద్దీగా ఉండే మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే నివారణ చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీతో పాటు పర్యావరణ కాలుష్య నిరోధక, నియంత్రణ సాధారణ సత్తా ఈపీసీఏ సమర్పించిన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది.
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు ఆయన. ప్రధాని మోడీతో పాటు తనను విమర్శిస్తున్న వాళ్లు విభజన సమయంలో ఏమైపోయారని నిలదీశారు వెంకయ్య. ప్రత్యేక హోదా కోరుతూ కర్నూలులో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ప్రజల్ని మోసం చేసిందన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. 2.5 ఏళ్లు గడిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు రఘువీర. ఈ నెల 10న అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కూడా లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతున్నారు. పవన్ తిరుపతి సభ ఒంటరిగానే పెట్టారు, కానీ కాకినాడ సభకు వామపక్షాలు మద్దతిచ్చాయి. ఇప్పుడు అనంతపురం సభకు లోక్సత్తా కూడా జత కలుస్తోంది. అధికార ప్రతిపక్షాలపై జనాలు విసిగెత్తితే ఈ 3 పార్టీలు ప్రత్యామ్నాయ కూటమిగా అవతరిస్తాయని ఓ అంచనా ఉంది. విశాఖలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పై వివాదం కొనసాగుతోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతోందని ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ఏపీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. నగరం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంటే లవ్ ఫెస్టివల్ అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. యాదాద్రి ఆలయ అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనుల పురోగతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందించాలన్న ఆయన 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చినా కూడా సాఫీగా దర్శనంతో పాటు మంచి వసతి లభించాలని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాముఖ్యత ఉట్టిపడేలా యాదాద్రికి కొత్త రూపు ఇవ్వాలని సూచించారు. నలువైపులా 4 వరుసల రహదారులు, 4 వరుసల వలయ రహదారి, ప్రదక్షిణ మార్గాలను ప్రధాన గట్టలకు అభిముఖంగా ఉండే గుట్టపై కాటేజీలు నిర్మించాలన్నారు సీఎం. తెలంగాణ సెక్రటేరియట్ బేషుగ్గా ఉందని కొత్తగా కట్టాల్సిన అవసరమే లేదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. చాలా బిల్డింగ్లు కొన్నాళ్ల క్రితమే నిర్మించారన్న వాస్తవాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటున్న సర్కార్ 100 కోట్ల ఖర్చుతో సెక్రటేరియట్ ఎందుకు నిర్మిస్తోందని టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కృష్ణా జలాల కోసం దాదాపు 19 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న తెలంగాణ రైతుల నిరీక్షణకు తెరపడబోతోంది. ఎస్ఎల్బీసీ లో లెవెల్ కెనాల్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించబోతున్నారు. 80,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. దశాబ్దాల కాలం నాటి కళ నెరవేరుతుండటంతో ఇటు రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసే పనిలో పడ్డారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. 15 లక్షల మందిని టీడీపీ సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 31 జిల్లాలకు అడ్హాక్ కమిటీలను నియమించిన టీడీపీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది. నవంబర్ 1 నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని అధిష్టానం ఆదేశించింది.